టైటిల్ రేస్‌లో ముగ్గురున్నారు. ఒకరొచ్చి 'శివాజీ' గారు, అండ్ 2 వచ్చి 'అమర్‌దీప్' అండ్ 3 వచ్చి 'పల్లవి ప్రశాంత్'. సో, నేను చెప్పే ఈ టాప్ 3 అనేది జస్ట్ విన్నర్ క్వాలిటీస్ మీద బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, ఓటింగ్‌ని బట్టి కాదు. సో, ఈ టాప్ 3 నా ప్రకారం ఫస్ట్ క్వాలిటీ వచ్చి స్టాండ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, తన కోసమైనా కానీ, సో వేరే వాళ్ళ కోసమైనా కానీ ఆ స్టాండ్ తీసుకునే కెపాసిటీ అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వాలిటీ వచ్చి డిఫెండ్ చేసుకోవడం. తను డిఫెండ్ చేసుకోగల కెపాసిటీ అనేది చూడాలి. సో, థర్డ్ క్వాలిటీ వచ్చి ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఈ సీజన్‌లో మొత్తం ఎవరు ఎంటర్‌టైన్‌మెంట్ బాగా ఇచ్చారు అనేది కూడా చూడాలి. అండ్ ఫోర్త్ క్వాలిటీ వచ్చి నామినేషన్స్. సో, నామినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, నామినేషన్స్‌లో తను సరిగ్గా చేశారా లేదా అనేది చూడాలి. సో, వ్యాలిడ్ పాయింట్‌గా చేశారా లేదా. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చి టాస్క్. సో, నా దృష్టిలో టాస్క్ ఎందుకంటే లాస్ట్ క్వాలిటీ పెట్టానంటే, సో, టాస్క్ ఆడేటప్పుడే సో, వాళ్ళ ఒరిజినల్స్ క్యారెక్టర్స్ అనేవి బయటకొస్తాయి. సో, ఈ టాస్క్‌ని బట్టే మిగతా 4 క్వాలిటీస్ అనేవి ఉంటాయి. సో, అందుకని నేను టాస్క్ అనేది లాస్ట్ క్వాలిటీగా పెట్టాను. ఫస్ట్ వన్ వచ్చి స్టాండ్ తీసుకునేది. సో, ముగ్గురిలో కంపేర్ చేసుకుంటే ఐ మీన్ 'శివాజీ' అండ్ 'అమర్‌దీప్' అండ్ అలాగే 'ప్రశాంత్'. సో, ఇక్కడ 'శివాజీ' గారు అండ్ 'అమర్‌దీప్'. సో, వీళ్ళిద్దరూ ముందుంటారు కంపేర్ టు 'ప్రశాంత్'. సో, మీరు నామినేషన్స్‌లో చూసుకున్నా గానీ, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు గానీ చూస్తే, సో, వీళ్ళిద్దరూ స్టాండ్ తీసుకునేది ఎక్కువగా స్కిల్ అనేది ఉంది. సో, ఇక్కడ ఎక్కువగా సెకండ్ క్వాలిటీ వచ్చి డిఫెండ్ చేసుకోవడం. సో, తాను డిఫెండ్ చేసుకోగలడా అనేది చూడాలి. సో, ఈ సీజన్ మొత్తం గనుక చూస్తే, సో, నామినేషన్స్ అయినా గానీ, టాస్క్‌లో అయినా గానీ, ఇష్యూస్‌లో గానీ, సో, ప్రతి ఒక్కటి కంపేర్ చేసుకుంటే, సో, 'శివాజీ' గానీ, 'అమర్‌దీప్'. సో, వీళ్ళిద్దరూ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు వాళ్ళని. సో, కంపేర్ టు 'ప్రశాంత్'. సో, ప్రశాంత్ అయితే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాడు ఈ సీజన్‌లో డిఫెండ్ చేసుకునేటప్పుడు. డిఫెండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, డిఫెండ్ చేసుకునేటప్పుడు కూడా చాలా వ్యాలిడ్‌గా మాట్లాడాలి. సో, కంపేర్ చేసుకుంటే ప్రశాంత్. సో, థర్డ్ క్వాలిటీ వచ్చి ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఎంటర్‌టైన్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో. సో, జనాల్ని చాలా బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారా లేదా అనేది చూస్తారు జనాలు. సో, ఇక్కడ మళ్ళీ 'శివాజీ' గారు అండ్ 'అమర్‌దీప్'. సో, వీళ్ళిద్దరూ ముందుంటారు కంపేర్ టు 'ప్రశాంత్'. సో, సీజన్‌లో ఎక్కువగా అయితే 'తేజ' అని చెప్పాలి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. సో, తర్వాత వచ్చి 'శివాజీ' గారు అండ్ ఆ తర్వాత వచ్చి 'అమర్‌దీప్'. సో, తర్వాత వచ్చి 'యావర్'. సో, టాస్క్ లేనప్పుడు కూడా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారా లేదా అనేది జనాలు చూస్తారు కాబట్టి, సో, ఎంటర్‌టైన్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫోర్త్ పాయింట్ వచ్చి నామినేషన్స్. సో, ఈ నామినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ విన్నర్ డిసైడ్ చేయడానికి. సో, ఈ నామినేషన్స్‌లో వాళ్ళు కరెక్ట్‌గా పాయింట్ మాట్లాడుతున్నారా లేదా, సో, వీళ్ళు డైవర్ట్ అవుతున్నారా లేదా అనేది ప్రతి ఒక్కటి చూస్తారు. సో, ఈ పాయింట్ బేసిస్ కనుక చూస్తే 'శివాజీ' గారు అండ్ 'అమర్‌దీప్' మళ్ళీ వీళ్ళిద్దరే ముందుంటారు. సో, వీళ్ళు నామినేషన్స్ చేసేటప్పుడు చాలా కరెక్ట్‌గా చెప్తారు. సో, టాపిక్ అనేది డైవర్ట్ చేయకుండా మాట్లాడతారు స్ట్రెయిట్ పాయింట్స్ అనేది. సో, ప్రశాంత్ ఏంటంటే నామినేషన్స్ కొన్నిసార్లు చెప్తాడు. బట్ కాకపోతే ఏంటంటే డిఫెండ్ చేసుకునేటప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతుంటాడు. అండ్ టాపిక్‌ని చాలా డైవర్ట్ చేసేస్తాడు. సో, కంపేర్ టు ప్రశాంత్, 'శివాజీ' గారు అండ్ అలాగే 'అమర్‌దీప్' వీళ్ళిద్దరు ముందుంటారు ఈ పాయింట్‌లో కూడా. ఫిఫ్త్ పాయింట్ వచ్చి టాస్క్. సో, టాస్క్‌లో వచ్చి నేను ఎందుకు లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టానంటే, సో, ముందున్నవి చాలా ఇంపార్టెంట్ విన్నర్‌ని డిసైడ్ చేయడానికి. సో, టాస్క్‌లో చూసుకుంటే ప్రశాంత్ అని చెప్పొచ్చు వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే. సో, ప్రశాంత్ అయితే చాలా టాస్క్‌లు బాగా ఆడాడు. సో, కంపేర్ టు 'శివాజీ' గారు అండ్ అలాగే 'అమర్‌దీప్'. సో, టాస్క్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ వచ్చి ప్రశాంత్‌కి ఇస్తాను నా ప్రకారం. అండ్ సెకండ్ వచ్చి 'శివాజీ' గారు అండ్ థర్డ్ వచ్చి అమర్‌దీప్. ఎందుకంటే 'అమర్‌దీప్' అనే వ్యక్తి ఈ సీజన్ చాలా ఎక్కువ ఫోర్స్ చేశారు కాబట్టి అతనికి థర్డ్ ప్లేస్ ఇచ్చాను. 5 క్వాలిటీస్ కంపేర్ చేస్తే, సో, థర్డ్ ప్లేస్ వచ్చి 'పల్లవి ప్రశాంత్'. సో, ఎందుకంటే తను టాస్కుల్లో మాత్రమే అండ్ అలాగే బిహేవియర్ కూడా చాలా మంచిది. సో, మిగతా క్వాలిటీస్ చూస్తే వాళ్ళిద్దరు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, సో, 'పల్లవి ప్రశాంత్' థర్డ్ పొజిషన్ నా ప్రకారం. అండ్ అలాగే సెకండ్ వచ్చి 'అమర్‌దీప్'. సో, 'అమర్‌దీప్' వచ్చి టాస్క్‌లు తప్ప మిగతా 4 పాయింట్‌లో తను సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. సో, కంపేర్ టు 'శివాజీ' గారు. సో, అందుకని నేను సెకండ్ ప్లేస్ వచ్చి 'అమర్‌దీప్‌కి ఇచ్చాను. సో, ఫస్ట్ ప్లేస్ వచ్చి 'శివాజీ' గారు. ఎందుకంటే
తను స్టాండ్ తీసుకునేటప్పుడు కానీ అండ్ తను డిఫెండ్ చేసుకునేటప్పుడు కానీ అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ అండ్ అలాగే నామినేషన్స్ పాయింట్లో కానీ చాలా క్లారిటీగా ఉంటారు. సో నా ప్రకారం అయితే శివాజీ గారు టాప్ 1 ఇస్తాను. ఈ అనాలిసిస్ అనేది జస్ట్ క్వాలిటీస్ని బట్టే ఉంటుంది. బట్ ఓటింగ్ అయితే చెప్పలేము ఎలాగుంటుందో. సో ఏమైనా చేంజ్ అయితే అవ్వచ్చు ఇతరాల్ పొజిషన్స్. మేబీ అమర్దీప్ ఒక మాట అన్నాడు 10th అది ర్యాంకింగ్ టాస్క్లో. సో స్టేజ్ పైన అయితే 2 చేతులు ఉండాలని చెప్పాడు. సో ఒకటి వచ్చి శివాజీ గారు అండ్ అలాగే 2 వచ్చి అమర్దీప్. సో అమర్దీప్ చెప్పినట్టే జరగచ్చు అని నేను ఊహిస్తున్నాను అంతే. సో అమర్దీప్ ఫ్యాన్స్కి నేను చెప్పేది ఏంటంటే, సో అమర్దీప్ ఎందుకు టాప్ 2 ఉంటాడంటే ఎవ్రీ సీజన్లో ప్రతి బిగ్ బాస్ సీజన్లో ఒక విలన్ అనే ఉంటాడు. సో ఈ సీజన్లో విలన్ వచ్చి అమర్దీప్ అని చెప్పాలి. సో ఎందుకంటే తను ప్రతి టాస్క్లో ఫోల్ చేసి ఆడాడు కాబట్టి. సో ముందు సీజన్ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ 4లో అభిజిత్ వర్సెస్ అఖిల్గా ఉండేది. అఖిల్ అక్కడ ఒక విలన్ లాగా కనిపించాడు అందరికీ. సో ఈ సీజన్లో కూడా విలన్ రోల్ కనుక చూసుకున్నట్లయితే అమర్దీపే ఎక్కువగా కనిపిస్తాడు. బిగ్ బాస్ టీం కూడా ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే డెసిషన్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి అమర్దీప్ అయితే సెకండ్ ప్లేస్లోనే ఉంటాడు. సో ఇక్కడ ప్రశాంత్ ఆర్ శివాజీ ఇద్దరిలో బిగ్ బాస్ టీం ఒక్కరికి క్యాష్ అయితే ఆఫర్ చేస్తారు. సో అది వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది చూడాలి సండే ఎపిసోడ్లో. సో ఒకవేళ శివాజీ గారు కనుక తీసుకొని ఉంటే ప్రశాంత్ని విన్నర్ని చేస్తారు. ఆర్ లేకపోతే ఒకవేళ ప్రశాంత్ ఒక మాట చెప్పాడు, సో తనకు మనీ వస్తే ఫార్మర్స్కి ఎవరైతే సహాయం ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తానని. సో ఆ పాయింట్ని బట్టి కనుక చూస్తే బిగ్ బాస్ టీం అనేది ప్రశాంత్కి మనీ అనేది ఆఫర్ చేయొచ్చు. సో అలా కనుక చేస్తే ఫైనల్ టాప్ 2 వచ్చి శివాజీ గారు అండ్ అలాగే అమర్దీప్ ఉంటారు.